ఎస్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగింది. అది తిహార్ జైల్లో ఉన్న కవిత న్యాయమూర్తికి ఒక లెటర్ రాశారు. సరే, ఆ లెటర్ని బహిర్గతం కూడా చేశారు. రెగ్యులర్గా లీగల్గా ఎవరితో అడ్వకేట్తో మాట్లాడితే వాడు చెప్పేది ఏంటంటే, ఒక న్యాయమూర్తికి బెయిల్ కావాలంటూ అర్జీ పెట్టుకున్న సందర్భంలో అది న్యాయమూర్తికి డైరెక్ట్గా పంపాలి తప్ప బయటికి బహిర్గతం చేయరు ఎవరు కూడా. కానీ కవిత ఎందుకు పంపించారో తెలియదు, కానీ ఆ లెటర్ని మొత్తం బహిర్గతం చేశారు, మీడియా మొత్తానికి కూడా పంపించారు. రెగ్యులర్గా తిహార్ జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైనా సరే లెటర్లు రాస్తూ ఉంటారు. అది ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ లెటర్లు పంపిస్తుంటారు. కానీ ఒక జడ్జికి బెయిల్ కావాలని అర్జీ పెట్టుకున్న లెటర్ని బయటికి పబ్లిక్కి రివీల్ చేయటం అనేది బహుశా లీగల్గా ఒప్పుకోకపోవచ్చు, ఇది ఒక కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు. సరే, కాంట్రవర్సీ పక్కన పెట్టేద్దాం. ఇవాళ కవిత రాసిన లెటర్, కవిత రాసిన 4 పేజీల లెటర్లో ఉన్న సారాంశం మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్ మళ్ళీ ఆమెని తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె రౌస్ అవెన్యూ కోర్టుకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో తాను ఏం చెప్పాలనుకుంటున్నారో వివరించారు. 2.5 ఏళ్ల పాటు విచారణ జరిపిన సిబిఐ, ఈడీ సంస్థలు ఈ కేసులో నన్ను బలిపశువుని చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని, దర్యాప్తు సంస్థలకు తన ఫోన్లు, బ్యాంకు వివరాలు ఇచ్చానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లేఖలో వెల్లడించారు. లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చివరగా బెయిల్ అభ్యర్థనను పునఃపరిశీలించాలని కూడా ఆమె రిక్వెస్ట్ చేశారు. సరే, ఇది టోటల్గా 4 పేజీల ఆ లేఖలో ఉన్న సారాంశం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే, పొలిటికల్ వివాదాలు ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు. సరే, ఇది లీగలా కాదా అన్నది ఇవన్నీ పక్కన పెడతాం. కానీ నిన్నటి వరకు కవితలో కనిపించిన కాన్ఫిడెన్స్ ఇవాళ రాసిన లేఖను చూసిన తర్వాత కనిపిస్తోందా అంటే కొంత ఆశ్చర్యం కలిగించాలి. ఎందుకంటే ఆమెను ఈడీ ప్రశ్నించిన సందర్భంలో ప్రతిసారి కూడా చాలా కాన్ఫిడెన్స్గా కనపడ్డారు. రీసెంట్గా ఈడీ ఆమె ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో కూడా చాలా లైట్ తీసుకున్నట్టుగా, చాలా ధీమాగా, చాలా ఆత్మవిశ్వాసంతో ఆమె కనిపించారు. కానీ ఇవాళ రాసిన లెటర్ని చూస్తే ఆమె సైకాలజీ, ఆమె మనస్తత్వం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఆవేదనాపూరితంగా ఉందా, ఒకప్పటి కవిత మాదిరిగానే ఉందా, ఆమె రాసిన అక్షరాలు కావచ్చు, వాడిన పదాలు కావచ్చు, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక నేను చెప్పినట్టు ఇది పొలిటికల్ అంశం కాదు, కాంట్రవర్సీ అంతకన్నా కాదు. మీ అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారు. ఎందరో మనస్తత్వాలు ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఎన్నో వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు, వాళ్ళ సైకాలజీని మార్చి ఉంటారు. సైకలాజికల్ సమస్యలతో ఆయన దగ్గరికి వచ్చిన ఎంతోమందిని బాగు చేశారు వీరేందర్ గారు. సో వీరేందర్ గారిని పిలిచిన ఉద్దేశం ఇవాళ కవిత సైకాలజీ ఏ విధంగా ఉంది, ఇవాళ రాసిన లెటర్ని బట్టి, రాసిన అక్షరాలు, పదాలను బట్టి ఆమె మనస్తత్వం ఏ విధంగా మారింది జైలుకి వెళ్ళిన తర్వాత అనేది డిస్కస్ చేద్దాం. వీరేంద్ర గారు, మీకు అర్థమైపోయింది, ఎంటైర్ ఎపిసోడ్ అంతా మీకు అర్థమైంది, కొత్తగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎంతోమందిని చూస్తున్నారు ఇప్పటి వరకు మీ కెరీర్లో. ఇవాళ కవిత రాసిన లెటర్ మీరు ఒకసారి చూసారు, 4 పేజీలు రాసింది. ఏమనిపిస్తుంది సార్ మీకు ఎగ్జాక్ట్లీ? అంటే అది చాలా సిస్టమేటిక్గా రాసింది కదండి. ఇట్స్ ఏ ప్రజెంటేషన్ ఆఫ్ రిక్వెస్ట్. అంటే జస్టిస్కి తను ఎలాగైనా సరే ఈ విషయంలోంచి నాకు బెయిల్ కావాలి అని రిక్వెస్ట్ పూర్వకంగా రాశారు. అయితే ఎవరైనా సరే ఏ జస్టిస్కి బెయిల్కి సంబంధించి కానీ రిక్వెస్ట్ చేస్తే ఇదే ఫార్మాట్లో ఉంటుంది. తనను అనవసరంగా ఇరికిచ్చారని కావచ్చు, తనకు బయట ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సిచ్యువేషన్ కూడా ఉంది అని చెప్తారు. ఐ డిడ్ నాట్ సీ ఎనీ మచ్ స్పెషాలిటీ ఇన్ దిస్ లెటర్. ఇట్స్ అ వెరీ కామన్ ప్లీ ఆర్ రిక్వెస్ట్ టు ద జస్టిస్. ఒక్కసారి ముందుకు రండి సార్. అయితే యాక్చువల్లీ మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, జైలుకు వెళ్ళక ముందు ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు నాలో మీకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, ఒక ధీమా కనిపిస్తుంది మీకు. నా సైకాలజీ, నా ఫేస్ చూసినాక మీకు అర్థమై ఉంటుంది. ఇన్ కేసు నేను ఏదైనా తప్పు చేశాను, తప్పు చేసి జైలుకి వెళ్ళాను, నా మనస్తత్వం కంప్లీట్ మారిపోతుంది కదా, నా హావభావాలు కావచ్చు, నా మైండ్ సెట్ కావచ్చు, కంప్లీట్ చేంజ్ అయిపోతుందా? అవునండి. అంటే ఇది అందరికీ సమానంగా ఉండదండి. ఇది ఒక పొలిటీషియన్ అరెస్ట్ చేస్తే పొలిటీషియన్లు బయటకు ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, లోపల ఎట్లా ఉండాలి అనేది బోత్ ఆర్ నాట్ సేమ్, టోటలీ డిఫరెంట్. ఒక కామన్ వ్యక్తి, అంటే ఎక్కడ కూడా ప్రజల యొక్క ఐడెంటిటీ లేని వాళ్ళు అరెస్ట్ అయినారు అనుకోండి, వాళ్ళు ఇంట్లో ఎట్లున్నారో, బయట ఏ రకమైన ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారో వాళ్ళు అదే రకమైన ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఫేస్ చేస్తారు. కానీ సెలబ్రిటీస్కి, ఎస్పెషలీ పొలిటీషియన్స్కి ఆ ఫెసిలిటీ ఉండదు.
వాళ్ళు దే కెనాట్ రియలీ ఎక్స్ప్రెస్ ఇట్ వాట్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ హ్యావింగ్ డ్యూరింగ్ ది అరెస్ట్ ఆర్ ఎనీథింగ్. దే ప్రొజెక్ట్ వాట్ దే వాంట్ టు ప్రొజెక్ట్. ప్రజల్లో నుంచి, వాళ్ళ ఫాలోవర్ల నుంచి, వాళ్ళ కార్యకర్తల నుంచి తన నుంచి ఏమి కోరుకుంటున్నారో, ఎలా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు 99% అలా ఉండడానికే ఆ రకమైన ప్రొజెక్షనే సమాజానికి, ప్రజలకి ఇస్తారు. కానీ లోపల అనదర్ పర్సన్ ఉంటారు కదా, సో అనదర్ పర్సన్ ఎట్లా ఫీల్ అవుతాడు అనేది తన వాల్యూకి సంబంధించి, బిలీఫ్కి సంబంధించి, తనకున్న సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి, ఇవి తన ఇంటర్నల్ పర్సన్ ఏ రకంగా ఎక్స్పీరియన్స్ కావాలనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి మనం ఒక కామన్ మ్యాన్ ఇదే సిచ్యువేషన్లో అరెస్ట్ అయితే, ఒక పొలిటీషియన్ అరెస్ట్ అయితే ఎక్స్ప్రెషన్ సేమ్ ఉండదు, దే డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేకపోయింది ఎగ్జాక్ట్లీ కదా. కానీ ఇంటర్నల్గా వాళ్ళకి తెలుసు కదా. అప్పుడు నిన్నటి వరకు రాజభోగాలు, ఒక సీఎం కూతురు కదా, డెఫినెట్గా అసలు ఎంటైర్ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ కవిత ఎంత పదవిని ఎంజాయ్ చేయటం కావచ్చు, అధికారాన్ని ఎంజాయ్ చేయటం కావచ్చు, చుట్టూ పిలవకపోయిన వచ్చే జనాలు, ఎక్కడికి ఎక్కితే అక్కడ అడుగులకు మడుగులు వస్తే జనాలు, అందలం ఎక్కిచ్చే జనాలు, పూలవర్షం కురిపించే జనాలు, ఏది కావాలంటే అది పిలవగానే 10-15 మంది వర్కర్స్ ఇంట్లో పరిగెత్తుకొచ్చేస్తారు. కారు ఆగగానే ఇమ్మీడియట్గా కారు డోర్ చేయడానికి 10 మంది పోటీ పడతారు. సో ఇలాంటి స్థితిలో ఉన్న కవిత ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని తిహార్ జైలు ఎంతటి కరడు గట్టిన, ఎంతటి దారుణమైన, ఉన్మాదమైన మానసిక ఖైదీలు ఉంటారో మీకు తెలుసు. సో అలాంటి వాళ్ళ మధ్యలో కవిత కూర్చున్న తర్వాత ఎలా ఉంటుందని నేనేది డెఫినెట్గా చాలా మానసిక సంఘర్షణకు లోనవుతారండి. బయటకు మనం ప్రొజెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం ఒక సిస్టమాటిక్ ప్రొజెక్షన్ కావచ్చు, తను బెటర్ లీడర్గా చూపించవచ్చు, తనకు కావాల్సిన రెస్పెక్ట్, హానరు, ప్రైడ్, ఇవన్నిటిలోంచి తను డిఫెండ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోవడం ఏ మనిషికైనా కానీ, ఒక కవిత గారికైనా కాదండి, లెట్ ఇట్ బి ఎనీ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరికైనా సరే తీవ్రమైన మానసిక క్షోభ వస్తుంది. ఎందుకు అంటే వేరే ఈవెంట్ రాంగ్ అనేది ఒక అండర్స్టాండింగ్, దే స్టార్ట్ అనలైజింగ్ దెమ్సెల్స్. ఓకే, కానీ ఇదంతా తను పడే బాధ కానివ్వండి, క్షోభ కానివ్వండి, లేదు మానసిక సంఘర్షణ కానివ్వండి, వీటన్నిటిని కూడా బహిరంగంగా చెప్పగలిగే ఫ్రీడమ్ కోల్పోతారు వాళ్ళందరూ. సెలబ్రిటీ అనేది చాలామంది చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ నిజానికి సెలబ్రిటీ స్టేటస్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జైల్. అంటే వాళ్ళు కొన్ని సందర్భాలనే వాళ్ళుగా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే కెమెరాలు ఉంటాయి, బయటికి వెళ్తే ప్రజలు చూస్తూ ఉంటారు, మనం చేసే యాక్షను, మనం మాట్లాడే మాట, ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తాయి. అవి వాళ్ళు చేసే పనికి చాలా ఆటంకం వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, చాలా స్ట్రక్చర్డ్గా ఏది మాట్లాడాలా, ఎంత మాట్లాడాలా, ఎవరితో ఎంత ఉండాలా, ఇవన్నీ కూడా చాలా డిజైన్డ్గా చేసుకొని నడిస్తే కనుకనే వాళ్ళ జీవితం బాగుండడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి యాజ్ యూ కీప్ గ్రోయింగ్ యాజ్ ఎ సెలబ్రిటీ, యూ స్లోలీ లూజ్ యువర్ ఫ్రీడమ్. బయట వాళ్ళందరికీ చాలా గొప్పగా అనిపించచ్చు, కానీ మనిషి మాత్రం చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. తను అందులో ఫిట్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి ఏ సెలబ్రిటీకైనా కానీ ఉంటుంది. అందులో కవిత లాంటి ఒక డామినెంట్ ఫిగర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, అండ్ టోటల్ పవర్ ఈజ్ ఇన్ ద హౌస్, అండ్ వాళ్ళ పార్టీ కూడా చాలా రోజుల పాటు పవర్లో ఉంది. అండ్ ప్రతి కుటుంబంలో తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి వీళ్ళు డెఫినెట్గా తెలిసి ఉంటారు. బికాజ్ చాలా రోజుల నుంచి ఉద్యమంలో కూడా పార్ట్ అయి ఉన్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఇట్లాంటి స్కామ్లో ఇరుక్కోవడం, జైలుకు పోవడం ఇది ఒక వన్ పార్ట్, రకరకాల కారణాలతో జైలుకు పోతారు. కానీ ఒక ఏమంటారు, చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ, చాలామంది విద్యావంతులు కానీ బుద్ధిజీవులు ఎవరైనా సరే దీన్ని కొంచెం తక్కువగా చూసే అంశం, అలాంటి అంశంలో తాను ఇరుక్కుపోవడం అనేది డెఫినెట్గా తనకు చాలా బాధను కలిగించుంటుంది, చాలా తీవ్రమైన క్షోభకు కూడా గురై ఉంటుంది, ఉండకుండా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మీరు గమనించారు లేదు, సహారా ఇండియా పరివార అధినేత పేరు నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఆయన జైలుకి వెళ్ళక ముందు ఇండియా మొత్తం ఆయన వ్యాపార సామ్రాజ్యం ఉండేది. ఆయన దగ్గర కొన్ని వేల మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు, మీకు తెలుసు ఎలాంటి పదవులు ఎంజాయ్ చేశారు. వన్స్ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఏడ్చేశారు. ఏడ్చి సైకలాజికల్గా ఆయన తెలియకుండానే
ఆవేదన గురే అదే ఆవేదనతో గుండెపోటుతో చనిపోయారు. సంజయ్ దత్ లాంటి సెలబ్రిటీ బహుశా ఇదే తిహార్ జైల్లో ఉన్నట్టుండి ఆయన కూడా టాడా కేసులో అరెస్ట్ అయ్యి ఆయన వెళ్ళిన సందర్భంలో జైల్లో ఏడ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లి వెళ్ళిన సందర్భంలో, వైఫ్ వెళ్ళిన సందర్భంలో ప్రతిరోజు ఏడ్ చేసేవాళ్ళు అంట. అట్లాగే రీసెంట్గా చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులు అరెస్ట్ అయ్యి 52 రోజులు ఉన్నప్పుడు బహుశా ఆరోగ్యం కోఆపరేట్ చేయకపోవచ్చు, లేకపోతే ఈ వయసులో నన్ను అరెస్ట్ చేసి ఇట్లా పంపించారన్న ఇది కావచ్చు, కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారంట అంతటి పెద్ద వ్యక్తి కూడా. అంటే నేనేమంటానంటే అక్కడున్న ఫెసిలిటీస్ లేకపోతే ఇంత కెరీర్లో ఇన్ని అనుభవించి ఇంత పెద్ద హోదా తెచ్చుకుని చివరికి వచ్చి జైల్లో ఇంత దారుణమైన ఖైదీల మధ్యలో ఉండాల్సి వచ్చిందని ఆవేదన అది. సి ఇప్పుడు మీరు చెప్పిన సినిమా స్టార్ కావచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్ సినిమా స్టార్లకు సంబంధించి వాళ్ళకున్న ఇమేజ్ వేరు. ఓకే, కానీ అట్లాంటి పరిస్థితులు పోయేసరికి ఏంది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా మారిపోతారు వాళ్ళు. మారిపోయి డెఫినెట్గా అది చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మనిషికి చాలా అత్యంత విలువైనది ఏంటి అంటే మనిషి జీవించడానికి ఒకటి శ్వాస, రెండోది ఫ్రీడమ్, రైట్? సో ఫ్రీడమ్ మనిషికి పోయేసరికి నిజంగానే తన జీవితం ముగిసిపోయిందనే ఒక బాధన ఆందోళన మొదలవుతుంది, రైట్? సో అట్లాంటి స్టేటస్లకు ఎవరు వెళ్ళినా సరే మానసికంగా చాలా సంఘర్షించడం అనేది చాలా సర్వసాధారణ విషయం. చాలా కొద్దిమంది మాత్రమే ఇలాంటి సంఘర్షణకు లోను కాకుండా దాన్ని ఎదుర్కోవడానికి చాలా సిస్టమేటిక్గా వారు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కవిత విషయంలో నేను అనుకుంటాను గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా, దే మేడం ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. యూనో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా వచ్చేసి చేస్తే ఇట్స్ ఎ షాక్. యూనో మొత్తం ఏంది ఇది ఎట్లా జరుగుతుంది అని ఒక షాక్లోకి వెళ్ళి గురడానికి అవకాశం. ఇది అట్లా కాదు కదా, ఇట్స్ సిస్టమేటికలీ యూనో దే బీన్ థ్రోయింగ్ మడ్ ఆన్ హర్ అండ్ యూనో రకరకాలైన మీడియా అన్నీ మాట్లాడుతుంది. ఓకే, సో దాంతో ఏంది వాళ్ళు డెఫినెట్గా లీగల్ ఎక్స్పర్టైజ్ నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. ఇది ఎంతవరకు పోయే అవకాశం ఉంది, ఎవరో ఒకరు డెఫినెట్గా యూనో చెప్పుంటారు కదా, దట్స్ ద పాసిబిలిటీ దట్ యూ బి అరెస్టెడ్ అని. సో దెన్ డెఫినెట్గా మనం స్లోగా వస్తే విల్ స్టార్ట్ మేకింగ్ అవర్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. బేసిక్గా ఎవరైనా కానీ మనిషి ఒక క్రైసిస్లోకి వెళ్ళగానే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి మనిషి జీవితంలో, దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది మనిషికి. మనం అప్పుడు ప్రపంచం అంతా కరోనాలోకి వెళ్ళిపోయింది, ఇట్స్ ఎ క్రైసిస్, అందరికీ ఇట్స్ ఎ షాక్. అరే ఏంది ప్రపంచం ఆగిపోద్దా ఇట్లా, అసలు ఇట్లా లాక్డౌన్ కావచ్చా అయినప్పుడు కుబ్లర్ రాస్ అని ఒక సైకాలజిస్టు చాలా రోజుల క్రితం మంచి క్రైసిస్లో పోతే ఎలాంటి స్టేజెస్ ఎదుర్కోవచ్చు అనే దానికి డాబ్డా అని ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే డిఏబిడిఏ అంటే డి అంటే డినయల్, అంటే ముందు ఎవరైనా వచ్చి నీ మీద క్రైసిస్ అయ్యి నువ్వు చేసావా అంటే ఏమంటాం మనం, అంటే నేను చేయలేదు అంటాం. ఇట్స్ అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్. ఈవెన్ మన ఇంట్లో ఇప్పుడు పండుగ జరుగుతుంది, ఒక 3-4-5 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మ భక్షాలు చేస్తుంది. ఓకే, ఇంటి లోపలికి వెళ్ళింది, వీడు వచ్చేసరికి తినాలనిపించి తినేసాడు. తినక వాళ్ళ అమ్మ చూసింది, ఆడ చినిగిపోయిన ఇది కనపడింది, భక్ష్యం సగమే ఉంది. అరే ఏం చేసావు, తిన్నావా అని అంటాడు. ఏమంటాడు వాడు, వెంటనే నేను తినలేదంటాడు వాడు, isn't it? So it is an automatical defense mechanism. It works with every human being. వాడు ఏం ట్రైన్ కాడు, నేను అవద్దని చెప్పాలని ట్రైన్ కాడు, కానీ అదొక క్రైసిస్. ఏం క్రైసిస్, నేను తిన్నా అని చెప్తే అమ్మ నన్ను గ్యారంటీ కొడుతుంది. సో ఇది సైకలాజికల్ పెయిన్. సో మనకు ఒక హార్ట్ ప్యాన్ మీద చేయబెడితే ఎట్లా ఇన్వాలంటరీగా మనం చేయి లాక్కుంటామో, మన బాడీలో ఒక డిఫెన్స్ ఎట్లా పనిచేసి మనకు ఎక్కువ నష్టం జరగకుండా కాపాడుతుందో, బ్రెయిన్ కూడా మనకి ఎక్కువ పెయిన్, సైకలాజికల్ పెయిన్ వస్తుంది అని అనిపించినప్పుడు బ్రెయిన్ వెంటనే డినైల్ మోడ్లోకి వెళ్తుంది, వెళ్ళిపోయి ఎన్నో ఇది కాదనిపిస్తుంది. సో అట్లే కరోనా వచ్చినప్పుడు ఏమన్నా అసలు మనకు కరోనా వచ్చింది, ఎండాకాలం అసలు వైరస్ ఉండదు ఏమను. సో ద హోల్ వరల్డ్, హోల్ ఇండియా, ఈవెన్ ఇంక్లూడింగ్ హైయెస్ట్ అథారిటీ పీపుల్ ఆల్సో దే ఆర్ అండర్ డినైల్ మోడ్, మనకు రాదు ఇండియా కానీ. ఓకే, సిమిలర్లీ వాళ్ళు ఏదైనా కానీ ఇట్లా మనిషి క్రైసిస్లో ఇచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్, నాకు ఇట్లా కదా, ఇది నాకు ఇట్లా కానీ కాదు అనిపిస్తుంది. ఇజన్ ఐఎమ్ బియాండ్ దిస్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ అనిపిస్తుంది. ఓకే, వెంటనే డినైల్ నుంచి అది అట్లే ఉంది, పర్సిస్టెంట్గా ఉంది. ఓకే, రాగానే నెక్స్ట్ ఏమొస్తుంది, యాంగర్, కోపం చేస్తుంది. నాకు జరగడం ఏంటి, నన్ను చేస్తారా, నన్ను ఐఎమ్ now in the power, I am public figure, I am running a political party, I am part of this, I have been surrounded with so many people, right? I have influence, and also I take the help of the many of the senior advocates. So నాకు జరగలేదు అనిపిస్తుంది అని కోపం వస్తుంది. నెక్స్ట్ స్లోగా అది అట్లే ఉంటుంది, సిస్టమ్ మారతలేదు. దెన్ స్లోలీ బీ వీ గో ఫర్ బార్గెనింగ్.
ఎట్లా మరి దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఉందా? మనం ముందుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ చేయాలన్నా, లేకుంటే మనం గవర్నమెంట్ ముందు ప్లీ చేయాలన్నా, లేకుంటే మన సిస్టమ్ అంతా ఉపయోగించి హౌ బెస్ట్ ఐ కెన్ డూ సో దట్ ఐ విల్ నాట్ బీ అరెస్టెడ్ అనిపిస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ అయినా సరే అట్లే ఉంది, బార్గెన్ జరుగుతలేదు. దెన్ స్లోలీ పీపుల్ గో టు డిప్రెషన్. డిప్రెషన్ వెళ్తే ఏంది, దెన్ ఇట్ స్టార్ట్స్ థింకింగ్, మైండ్ కీప్ ఆన్ వర్కింగ్ టూ మచ్ అబౌట్ ది నెగిటివిటీ. ఓకే, ఇట్లా జరిగితే ఏం జరుగుతుందేమో, నేను నిజంగా ఇది నాకు కూడా నష్టం జరుగుతుందేమో. ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ గో ఫర్ ది యాక్సెప్టెన్స్. అంటే జరిగినట్టు విషయాలు యాక్సెప్ట్ చేయడానికి మనిషి ఈ 4-5 స్టేజ్లు దాటి చివరికి యాక్సెప్టెన్స్ స్టేజ్కి వస్తాడు. యాక్సెప్టెన్సీ వస్తుందండి, సూసైడ్ టెండెన్సీ వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. డిప్రెషన్లో ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే చాలా మంది జైలుకి వెళ్ళి జైల్లో ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు. బికాజ్ ఈ డి ఉంది కదా, డిప్రెషన్ స్టేజ్. ఈ డిప్రెషన్ స్టేజ్లో కనుక సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా ఉందనుకోండి, పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పవర్ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, రైట్, ద వాల్యూ సిస్టమ్ వాట్ షీ హెస్ బీన్ క్యారింగ్ సిన్స్ లాంగ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనుకోండి. ఏ మనిషికైనా కానీ అది మనిషిని నిలబెడుతుంది డిప్రెషన్లో పోయినప్పటికీ. అంటే ఇదే కేసులో మనీష్ సిసోడియా అంటే ఒక డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, ఢిల్లీ డిప్యూటీ సీఎం. దాదాపు 1.5 సంవత్సరాల పైన అయింది, జైల్లోనే ఉన్నాడు ఆయన. బెయిల్ కోసం పదే అప్లై చేయటం, రిజెక్ట్ కావటం, బెయిల్ అప్లై చేయటం, రిజెక్ట్ కావటం. సో అప్పటి వరకు డిప్యూటీ సీఎం ఆయన. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బెయిల్ దొరకపోయేటప్పుడు పదే ఎన్నిసార్లు వచ్చినా లాయర్ కనపడతాడు మధ్యలో విజిటింగ్ అవర్స్లో, బెయిల్ రాలేదండి, రిజెక్ట్ అయింది. ఇలా పదే రాలేదు అన్నప్పుడు ఎంతవరకు సెల్ఫ్గా మోటివ్ చేసుకోగలుగుతాం? ఏం పర్లేదు, ధైర్యంగా ఉండాలి, మనం రిలీజ్ అయిపోతాం, మనకి ఇబ్బంది ఉండదు అని అంత ప్రిపేర్ అయ్యి ఎంత ఉంటుంది? అందులో ఒంటరితనం. అక్కడే మనిషి యొక్క పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు తను చేసిన నేనున్నాను సార్, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు మీలాంటి వారు పక్కన ఉన్నారు, ఏం కాదని భుజం తట్టి నువ్వు ఫేస్ చేయగలవు, నువ్వు ఓవర్కమ్ చేయగలవు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇది ఎండాకాలం తర్వాత వచ్చే ఒక వర్షాకాలం లాంటిది అని మీరు ప్రిపేర్ చేస్తారు నన్ను. మీరంటే నా బంధువులు అయి ఉండొచ్చు, నా స్నేహితులు అయి ఉండొచ్చు, లేదా కౌన్సిలర్ అయి ఉండొచ్చు, నాకు ధైర్యం వస్తుంది. కానీ జైల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఒంటరితనం వెంటాడుతుంది, మనిషి తట్టుకోలేదు ఒంటరితనం. సో ఇప్పుడు కవిత అయినా, మనీష్ సిసోడియా అయినా, ఇంకొకళ్ళైనా ఒంటరితనం ఫేస్ చేయాలి. ఆ ఒంటరితనంలో ఆలోచనలు మారుతాయని నేను అడుగుతున్నాను. తప్పకుండా మారుతాయండి. అందుకోసమే ఇప్పుడు రిమాండ్లో ఉన్న వాళ్ళందరికీ పుస్తకాలు కానివ్వండి, రాసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ ఎందుకు సప్లై చేస్తారంటే బికాజ్ వాళ్ళను మనం టోటల్గా నిందితులను మనం చెప్పలేం కదా, ఓన్లీ ఆరోపణ మాత్రమే ఉంది కదా. సో దే సప్లై. ఈవెన్ జైలు వచ్చిన వాళ్ళకు కూడా అన్నీ సపోర్ట్ ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, డెఫినెట్గా దే స్టార్ట్ రీడింగ్ ద బుక్స్. సో పుస్తకాలు మనిషికి విపరీతమైన శక్తిని ఇస్తాయి. ఇప్పుడు రామలింగరాజు వారు అరెస్టెడ్, అలిగేషన్స్ అయినాయి, ప్రూవ్ అయినాయి, అరెస్ట్ అయినాయి, జైలుకు పోయినాయని. జైల్లో చాలా రోజులు ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన, ఈ హ్యాజ్ ఎ రెగ్యులర్ సిస్టమాటిక్ ప్రోగ్రామ్. జైలు ఇచ్చే పనులు చేస్తూ పాటు తనకు పుస్తకాలు ఉండేది, తను రెగ్యులర్గా చదువుకునేవాడు. ఆయన జైలు ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసాను ఆయన ఇంటరాక్షన్ విత్ హిమ్. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే? సో ఈ సెడ్ మార్నింగ్ టైమ్స్ ఉంటుంది, ఐ విల్ గో ఫర్ ఎక్సర్సైజ్, దెన్ ఐ విల్ ప్లే, దెన్ జైలు నుంచి పని ఉంటే కనుక మేము చేస్తాం. సో ఇవన్నీ కూడా మనిషి తను నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, తనను మనిషిగా వ్యక్తిగా తీర్చిదిద్దిన వాల్యూ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషికి. రామలింగరాజు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. రామలింగరాజు స్థితప్రజ్ఞుడు, చాలా కష్టపడి పైకి ఎదిగినవాడు, చాలా కూల్ పర్సన్, ఏదైనా ఆలోచించి చేయగలిగిన వ్యక్తి. తర్వాత ఆ స్కామ్లో దొరికిపోయినప్పుడు ఆ స్కామ్ ఆయన బయట పెట్టేవరకు ఎవరు చెప్పలేదు. ఆయన కాదు నేను మిస్టేక్ చేశాను, తప్పు జరిగింది, ఆయనకైనా డీజీపీ ఆఫీసులో లొంగిపోకుండా మేనేజ్ చేసుకుంటే బహుశా సత్యం స్కామ్ ఉండేది కాదేమో. ఆయన అన్నీ ఆలోచించి ప్లాన్ అయ్యాడు, నన్ను అరెస్ట్ చేస్తారు, కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి, అన్నీ ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ కౌన్సిలింగో లేకపోతే మీలాంటి వాళ్ళ సాయం తీసుకుని ఆయన వెళ్ళాడు. ఆయనకి ఇప్పుడు కవిత లాంటి ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ, అది పూర్తి మనస్తత్వం వేరు. ఆ రామలింగరాజులాగా ఏమే కూల్ మనస్తత్వం కాదు, చాలా అగ్రెసివ్ మెంటాలిటీ. తెలియదండి మనకు. అన్లెస్ మనం ఆ వ్యక్తితోటి వెళ్ళి కూర్చొని తెలిసి తప్ప మనకు అది తెలియదు. ఇప్పుడు బయట ప్రొజెక్ట్ చేసే విషయాలన్నీ కూడా అవన్నీ వాళ్ళే కాదు కదా, దే ప్రొజెక్టెడ్ బికాస్ దే వాంట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. కాబట్టి బయట ప్రొజెక్షన్ చేసే విషయాలతోటే మనము పూర్తిగా ఈ మనిషి ఇట్లే అని మనం చెప్పలేం. ఓకే, కాకపోతే ఏంటండి, ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి చేస్తున్న పనులు కానివ్వండి, సమాజాన్ని ప్రభావితం చేసే విషయాల్లో చూస్తే మీరు ఎంత చక్కని భాష మాట్లాడుతున్నామే. యూ టేక్ ఇంగ్లీష్, యూ టేక్ హిందీ, యూ టేక్ ఉర్దూ, రైట్, యూ టేక్ తెలుగు, రైట్. సో వెల్ రెడ్ పర్సనాలిటీ.
కాబట్టి తన నమ్మిన వాల్యూ సిస్టమ్ ఏదైనా కానివ్వండి, తన వరకు తనను బెటర్గా ఉంచుకోవడానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ తను బాగా చేస్తారని నా ఉద్దేశం, రైట్? ఇది డెఫినెట్గా ఫర్ ఏ సమ్ టైమ్ ఇట్ మే డిస్టర్బ్ హర్. డెఫినెట్గా ఏం మనిషి అన్న తర్వాత ఎవరికైనా కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఓకే, ఉండదని మనం చెప్పలేము. సో ఇంతవరకు మన దేశ చరిత్రలో మీరు ఏ పొలిటీషియన్ అయినా అరెస్ట్ చేయని వాళ్ళని చూడండి, బయటకు వచ్చిన తర్వాత అది వాళ్ళకు వాల్యుడేషన్ అయిందే తప్ప అదేం డిగ్రేడ్ చేయలేదు మనుషులని. ఎస్ నిజంటే. సో సైకాలజీలో ప్రిన్సిపల్ చెప్తారు ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ యూ డజంట్ మ్యాటర్, రైట్? వాట్ మీనింగ్ యూ ఆర్ గివింగ్ టు దట్ హ్యాపెనింగ్, దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? నీకేం జరిగింది అనేది ముఖ్యం కాదు, జరిగిన దానికి నువ్వు ఏం అర్థం ఇస్తున్నావు, ఇచ్చిన అర్థమే నిన్ను ఎట్లా ఉంచాలనో అట్లా ఉంచగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇట్లా జరిగిన సంఘటనలు అన్నిటిని కూడా ఒక వెల్ రెడ్ పర్సనాలిటీ ఎప్పుడు కూడా తనను తను కృంగదీసుకునే విధంగా తనతో తను మాట్లాడుకోలేరు. తనకు జరిగిన ఈ విషయం తన కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేదు పిల్లలకి నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను కావచ్చు, పిల్లలు ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారని ఒక ఆందోళన ఉంటే ఉంటుంది. కానీ యాజ్ అ పొలిటీషియన్గా ఇట్లాంటి అరెస్టులకు ఇట్లాంటి విషయం నాకు తెలిసి నో పొలిటీషియన్ ఇన్ ఇండియా విల్ బి అఫ్రేడ్ ఆఫ్ ఇట్. ఫర్ సమ్ టైమ్ ఇట్ మే రియలీ హ్యావ్ ఎ డెంట్ ఆన్ దేర్ పర్సనాలిటీ ఆర్ ఇన్ దేర్ ఇమేజ్. బట్ పొలిటీషియన్స్ ఇట్లాంటి క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోగలిగే ఎబిలిటీ ఉన్నోళ్ళే పొలిటీషియన్గా మారుతారు. సో ఈ కవిత విషయంలో కూడా నా ఉద్దేశంలో అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా వ్యాపారవేత్తలైనా ఇంకొకళ్ళైనా సరే బయట ఉన్నప్పుడు అది అధికారంతో వచ్చిన అహంకారం కావచ్చు, లేకపోతే అధికార మదం అంటారు. ఆ ఓడింగ్ కరెక్టో కాదు కానీ అధికార మదం, ఎదుటి మనిషిని కనీసం మనిషిగా కూడా చూడలేని దారుణమైన మానసిక స్థితి, చాలా నీచంగా చూసే స్వభావం, విపరీతమైన అహంకారం, డబ్బు నాకు కోట్లాది రూపాయల డబ్బు ఉందన్న దాన్ని ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే బలుపు, ఇలాంటివన్నీ వన్స్ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎగిరిపోతాయా, తుడిచేస్తుందా బ్రెయిన్లో? ఐ డోంట్ థింక్స్ అంటే చాలా రోజుల పాటు జైల్లో ఉంటే అది దట్ మే ఏమంటారు డిస్టర్బ్ చేయొచ్చు, ఆ బేస్ను డిస్టర్బ్ చేయొచ్చు. అంటే మనీ వల్లనే నాకు పవర్ ఉంది, మనీతోటి నేను ఏమైనా చేయొచ్చు, నాకు రాజకీయ పలుబడి ఉంది, దాంతో కూడా ఏమైనా చేయొచ్చు అనే భావన వాళ్ళకు పోలీస్ స్టేషన్ జైలు డెఫినెట్గా ఈ ఐడియాలను చేంజ్ చేస్తుంది. ఓ వీటన్నిటికంటే దేర్ ఇస్ సంథింగ్ పవర్ఫుల్ ఈజ్ దేర్ బియాండ్ దట్ అని ఒక ఏమంటారు ఒక ఎరుకు వస్తుంది, ఒక విషయం మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో అర్థమైన దాన్ని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి మనిషికి మారుతూ ఉంటుంది. అది ఒక్కసారి కవిత రాసిన లెటర్ చూద్దాం సార్. ఇక్కడ ఒక్కసారి పాజ్ చేయండి, ఒక్కసారి ఆమె రాసిన భాష మీరు ఒకసారి చాలా అర్థిస్తున్నట్టుగా. సరే న్యాయమూర్తికి ఎవరు రాసినా లేకపోతే ఎవరికి రాసినా ఒక అప్పీల్ చేసుకున్నట్టుగా చాలా విజ్ఞప్తితో చాలా గౌరవంతో లెటర్ రాశారు. సరే కవిత కూడా స్టార్ట్ చేసేటప్పుడు మేడం జస్టిస్ సరి రాసుకుంటూ వచ్చారు. ఇలా రాసుకుంటూ వచ్చే క్రమంలో ఒకసారి ఫార్వర్డ్ చేయండి. యా, థ్యాంక్ యూ మై లేడీ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ కోర్స్ టైమ్ టు ప్రెజెంట్ మై సైడ్. ఓకే, ఇదంతా దాన్ని ఏమంటారు అర్జీ అనుకుందాం, వినత అనుకుందాం, పక్కన పెడదాం. వితౌట్ ప్రెజుడిస్ టు మై రైట్స్ ఐ వుడ్ లైక్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ ఒకసారి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫ్రమ్ ది సెడ్ మ్యాటర్స్ ఇన్ ద కేస్. యా సరే, ఓకే, ఆ కేసుకు సంబంధించి ఆవిడ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అండ్ నెక్స్ట్ మేడం జస్టిస్, ఇఫ్ ఎనీథింగ్ ఐ ఆమ్ ఏ విక్టిమ్, Madam Justice, okay. As the whole nation witnessed past 2.5 years of never-ending ED CBI investigation has turned into a media trial. Okay, media all में दोस्त. Next, Madam Justice, being a woman politician, I am the most victimized in the process, severely denting my personal and political reputation. Yes, sir. Okay, అక్కడ కూడా మనం చూద్దాం. Next, Madam Justice. Only my personal mobile phone number was television channels directly invading my privacy. Yes sir, ఆ ఫోన్ నంబర్ డిస్ప్లే చేయటం వల్ల నన్ను ఇబ్బంది పెట్టారు. మీడియా వాళ్ళే ట్రయల్ చేసేస్తూ ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నా ఫోన్ డిస్ప్లే చేయడం వల్ల రకరకాల ఇబ్బంది పడ్డాను ఒక మహిళ. అవును, అది నిజమే కదా, మన దేశంలో కోర్టు చేసిన కంటే ముందే మీడియా ట్రయల్ చేస్తూ ఉంటుంది. మేడం జస్టిస్, ఐ హ్యావ్ టైమ్ అగైన్ cooperated with both agencies. I have appeared before them 4 times and I have answered all their questions to the best of my knowledge. Okay, నాకు తెలిసినంత చెప్పాను, ఏజెన్సీల ముందు అటెండ్ అయ్యాను, అంతా చేశాను. ఓకే, నెక్స్ట్ మేడం జస్టిస్,
కోఆపరేటెడ్ విత్ ది సేమ్, అది కూడా అంతే. నెక్స్ట్ మేడం జస్టిస్, ఇన్ ది లాస్ట్ 2.5 years ది ఇన్వెస్టిగేషన్ బోత్ ది ఏజెన్సీస్ కండక్టెడ్ మల్టిపుల్ రైట్స్. ఓకే, రైట్ చేశారు, ఏది కూడా ఆధారాలు సంపాదించలేకపోయారు. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి దానిలో కూడా ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను కుట్రపూర్తిగా తిరిగి ఇచ్చారు, పొలిటికల్గా ఇబ్బంది పెట్టడానికే చేశారు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఒక లెటర్లో ఏం రాశారంటే, నేను ఒక తల్లిని, ఒక బాధ్యత కలిగిన తల్లిని, నాకు పరీక్షలు ఎగ్జామ్స్ రాస్తున్న ఒక కొడుకున్నాడు, స్కూల్లో చదువుతున్న కొడుకున్నాడు, కొడుకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ టైంలో ఒక తల్లిగా నేను అతనికి సపోర్ట్ ఉండాలి, అతని భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లి పక్కన ఉండాలి. సో అతన్ని చదివించాలి, ప్రిపేర్ చేయాలి, నేను మోటివ్ చేయాలి, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అన్నట్టుగా ఒకటి రాశారు. ఇదిగోండి, లాస్ట్లీ మేడం, బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ ఆమ్ ఏ బ్యూటిఫుల్ మదర్. మేడం జస్టిస్, ఐ ఆమ్ ఏ highly qualified person, hence understand the importance of my role while my minor son is preparing for board exams and aptitude test. Yes sir. I am not a కొంచెం అక్షరాలు కలిసిపోయినాయి, అర్థం కావట్లేదు. ఓకే, she not make a lesser mother. Yeah. Yes sir. Is a mother as mother replaceable. Okay. Madam, it is a make or break year for my son from the education perspective. I fear my absence might have a negative impact on him. Yeah. So this is a very normal. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను ఇప్పటి వరకు మిగిలిన 3 పేజీలు నన్ను ఏదో తప్పుడు కేసులో ఇరికిచ్చారు. సరే, ఎవరు అరెస్ట్ అయినా ఆఖరి కత్తితో ఒకళ్ళు మర్డర్ చేసి వచ్చి జైల్లోకి వచ్చినవాడు కూడా నేను మర్డర్ చేయలేదు, నాకేం సంబంధం లేదు, ఎవరో పొడిస్తే నన్ను తీసుకొచ్చారని అంటాడు తప్ప నేనే పొడిచానని ఎక్కడ కూడా ఒప్పుకోను. సో మన ఇండియన్ లాలో ఉన్న అది దాన్ని ఎట్లా అనాలో కూడా అర్థం కాదు నాకైతే. సో దానిలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని చాలామంది బెయిల్ కోసం ట్రై చేస్తారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, అవన్నీ వేరు విషయాలు. కానీ ఇక్కడ ఆమె చేసుకున్న ఆ ప్రార్థన, ఆ విజ్ఞప్తి, లేకపోతే అక్షరాల్లో ఆవేదన కనిపిస్తోందా, నా బిడ్డకు దూరం అయ్యాను నేను, అంటే ఇలాంటి జీవితం నాకు వస్తుందని నేను ఊహించలేదన్న ఆర్ద్రత, ఆ బాధ కనపడుతోంది. ఇప్పుడు మీకు ఇష్టమైన మీనింగ్లు మీరు అటాచ్ చేసుకుంటారు, కానీ డెఫినెట్గా జైల్లో ఉండి ఫండమెంటల్ రైట్ కదండి తల్లి కొడుకుతో ఉండడం అనేది. దాన్ని రకరకాల కారణాల వల్ల నేను సెపరేట్ అయిన బాధ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ వాట్ దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్. అందులో మన భారతదేశంలో, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లల చదువులు వస్తుందంటే ఎవరు ఎక్కువ రోల్ ప్లే చేస్తారు? తల్లే రోల్ ప్లే చేస్తుంది, తల్లే కొడుకు పక్క కూర్చొని చదువు చెప్తుంది. సో దట్ ఈస్ అ వెరీ రేషనల్ అండ్ మోస్ట్ వాంటెడ్ రిక్వెస్ట్ బై ఎనీ మదర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి డెఫినెట్గా పిల్లలకు తల్లి పక్కకుంటే డెఫినెట్గా సపోర్ట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే, ఒక మైనర్ ఉన్న పిల్లలకి తల్లి ఒక నేరారోపణ మీద జైలుకు పోయిందని అంటే పిల్లల మానసిక క్షోభ ఎంత ఉంటుందండి? ఇట్స్ మనం వీ కెనాట్ ఫ్యాథమ్ ద పెయిన్ విచ్ దే ఆర్ రియలీ అండర్ గోయింగ్. సో అట్లాంటి పరిస్థితి లోపల ఈమె పక్కకు కూర్చొని చదువు చెప్తుందా లేదా అనే విషయం కాదు, పిల్లల మానసిక ఆందోళనను దూరం చేయడానికి తల్లి పిల్లల పక్క ఉండడం అనేది డెఫినెట్గా పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. పిల్లలు స్టేబుల్గా ఉండి వాళ్ళు ఎఫెక్టివ్గా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం, పిల్లల దగ్గర తల్లి ఉండడం అనేది పిల్లలకు తల్లికి ఇద్దరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. బిడ్డకి దూరమయ్యానన్న తల్లి వేదన, బిడ్డకు దూరమైన తల్లి వేదన ఉంది. తల్లి దూరం అయిపోయింది. దూరం ఒకటే కాదు, ఒక నేరారోపణతో దూరమైంది. రైట్. ఇప్పుడు అట్లాంటి పిల్లల సర్కిల్లో ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు, మీ అమ్మ అరెస్ట్ అయితే నిజమే కదా. అది ఎంత పెయిన్ ఇస్తుంది పిల్లలకి, చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది. అందులో కాకుండా రోజు ఒకసారి పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, ఏ డిస్కషన్ చూసినా అదే. సోషల్ మీడియా అయితే ఇంకా చెప్పకు, వాళ్ళ ఇష్టం, అదుపు లేకుండా మాట్లాడుతూ ఇస్తుంటారు. పిల్లలందరూ దేవర్ టోటలీ, నా ఉద్దేశంలో చాలా పెయిన్లో ఉండుంటారు. ఐ థింక్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, దే నీడ్ సమ్ సైకలాజికల్ సపోర్ట్. దే డెఫినెట్లీ నీడ్ కౌన్సిలింగ్ సపోర్ట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, దట్ to tell them that your mother is very strong. It is only a అది ఒక ఆరోపణ మాత్రమే, ఇట్స్ నాట్ ట్రూ, నాట్ నెసరీ టు టేక్ ఇన్ టు యువర్ హెడ్ అండ్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ అనేది కుటుంబ సభ్యులు చెప్పుంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సజెస్ట్ ద పేరెంట్స్ ఆర్ ఫాదర్ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్ టు టేక్ దెమ్ టు ఎనీ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ దగ్గర, సో దట్ వాళ్ళకి కావాల్సినంత మానసిక ధైర్యాన్ని ఇచ్చే పద్ధతి లోపల వాళ్ళకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది.
అంటే మోటివ్ చేస్తారు. definitely. 5 ఏళ్ల లోపు ఇంకా ఊహ తెలియని పిల్లలు అయితే పిల్లలు కదండి, చాలా చిన్న పిల్లలు. అదే వీళ్ళు చిన్నపిల్లలు కాదండి, కొంచెం పెద్ద మైనర్ అన్నది మైనర్ బాయ్, minor boy. బట్ ఇంటర్మీడియట్ చదువుతున్నట్టున్నారు. okay, 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ సంథింగ్ ఏదో ఉంది. అయ్యుండొచ్చు. 5 years లోపు మరి ఊహ తెలియని పిల్లవాడు అయితే కాదు. అలాంటి పిల్లడికైతే ఏం కాదు, వాళ్ళకి ఏం తెలియదు. సో కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాదు. 2 రోజులు మమ్మీ లేదని ఏడుస్తారు. కానీ కొంచెం చదువుకునే సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ కదా ఈ ఏజ్ పిల్లలు యూజ్ చేయకుండా ఎట్లా ఉంటారు? అందులో హైదరాబాద్లో ఉన్న పిల్లలు అండ్ మన పొలిటికల్గా చాలా కాన్షియస్గా ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు సోషల్ మీడియా కానివ్వండి, ఇప్పుడు ప్రతి స్కూలు పిల్లలకి ఏదో రకంగా మీడియాతో కనెక్ట్ చేసే విధంగానే వాళ్ళ కరికులం కూడా డిజైన్ చేసి ఉంది కదా. సో రెగ్యులర్గా వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. మీడియా ద్వారా తెలుసుకోకున్నా కూడా వాళ్ళందరూ అవన్నీ ఉపయోగించినా కూడా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఒక విషాదం ఇంట్లో జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఎట్లుంటారు? మా విషాదంలో పిల్లలు కూడా భాగమవుతారు కదా. పిల్లల ద్వారా కూడా మిగతా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన బాధను ఆవేదనను కలిగజేస్తూ ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఇప్పుడున్న సెటప్లో ఆమె ప్లీజ్ వెరీ ఏమంటారు ఆమోదించాల్సిన విషయం అది యాక్చువల్గా అయితే. అంటే నాకు ఒకటి అర్థం కాదండి, అంటే అడగొచ్చో లేదు, ఇలా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్, మీలాంటి సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటారా? అంటే మేము ఎవ్వరు ఉండరు రేపటి నుంచి, సింగిల్గా ఉండాలి, సో రెగ్యులర్గా నేను వాడే ఈ కాస్ట్లీ టాయిలెట్ ఉండదు, నేను తినే ఈ డైనింగ్ హాల్ ఉండదు, నాకు సర్వెంట్స్ ఉండరు, నా కారు డోర్ తీసేవాళ్ళు ఉండరు, అసలు కారే ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, ఒంటరితనం రేపటి నుంచి దారుణమైన ఖైదీల మధ్య, దారుణమైన నేరస్తుల మధ్య, కరడుగట్టిన నేరస్తుల మధ్య రేపటి నుంచి నేను బతకాలి. అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. ఎలా బతకాలి అన్న దాని మీద ఎలా కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుని ప్రిపేర్ అంటే ఫస్ట్ అటెంప్ట్ పోయి పొజిషన్లో ఎవరు తీసుకోరు. బికాజ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా కానీ ఐ కెన్ హ్యాండిల్ దిస్, వాట్ ఈస్ దేర్, వీ కెన్ డూ ఇట్ అని అనుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా రోజుల పాటు ఉంటే మాత్రం డెఫినెట్గా అది మానసికంగా చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పీపుల్ గో కౌన్సిలింగ్ వెళ్ళడము, సైకాలజిస్ట్ ఒక సపోర్ట్ తీసుకోవడము, కొందరికి లైఫ్ కోచ్లు ఉంటారు వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడము, తీసుకొని దే ట్రై టు మేక్ దెమ్సెల్స్ బెటర్ అండ్ దే ట్రై టు లీడ్ దేర్ లైఫ్. ఒకవేళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేనే ఉన్నాను సార్, నేనే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఛానల్లో మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి శాలరీ తీసుకున్నాను, మంచి హోదా, నాకు ఒక కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక తప్పు చేసి ఒక కేసులో ఇరుక్కుపోయాను, నేను సెల్ఫ్గా చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాను, ఆత్మవిశ్వాసం ఎక్కువ, ధైర్యం నాకు నేను చెప్పుకుంటాను, ఏం పర్లేదు, నేను నెల రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు అని కొద్ది రోజులు చెప్పుకోగలను. నెల అయింది బెయిల్ రాలేదు, 2 నెలలు అయింది బెయిల్, ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఉండదు కదా. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్. చాలా డిస్టర్బ్ అవుతారండి చాలామందికి. వచ్చింది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు. యాంగ్జైటీ సఫర్ అవుతారు. వాళ్ళకి మేజర్గా బాగా డిస్టర్బెన్స్ అయ్యేది ఏరియా ఎక్కడ అంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా ఎమోషనల్గా మూడ్ డిజార్డర్స్ జనరేట్ అవుతాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు దే గో టు ది ప్రొఫెషనల్ అండ్ దే టేక్ ద హెల్ప్. అయితే కౌన్సిలింగ్ అని వెళ్తారు, కొందరికి అవసరమైతే దే టేక్ ద మెడిసిన్ ఆల్సో. సో మెడిసిన్ తీసుకుంటారు. తీసుకోకుండా కొందరికి, అది అందరికి కాదు, కొందరికి అట్లా జరుగుతుంది. అంటే స్లీపింగ్ పిల్స్ లాంటివి తీసుకోవచ్చు. నిద్ర పట్టదు ఫస్ట్. ఓకే. యాంగ్జైటీ ఏ లెవెల్ ఉంటుంది అని అంటే వాళ్ళు కంటికి ఇట్లా కళ్ళు కూడా మూతపడదు. ఓకే. హై లెవెల్లో పనిచేస్తుంది. అంటే మన నిద్రకు ఉపకరించే మెలటోనిన్ అది రిలీజ్ కాదు బాడీ. బ్రెయిన్ ఈజ్ సో యాక్టివ్, హైపర్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది, విజిలెన్స్ మోడ్లో. సో మనము ఒక అడవిలోకి పోయినాం, తప్పిపోయినాం, చుట్టుపక్కల అన్ని కురగురుమగాలు ఉన్నాయి, సౌండ్లు వినబడుతున్నాయి, ఏ క్షణం వచ్చి ఏదైనా అటాక్ చేసినప్పుడు మనం ఎట్లుంటాం, వీళ్ళు హైపర్ విజిలెంట్ అయిపోతాం కదా. మన బాడీలో ఉన్న అన్ని సెన్సెస్ కూడా దాని ఫుల్ ఎఫిషియన్సీలో పనిచేస్తాయి. సో అట్లాంటి స్టేటస్లోకి మనం ఇట్లా సడన్గా అయినప్పుడు జైల్లోకి వెళ్ళినప్పుడు జరిగేది అదే. అందుకే కదా జైల్లో శిక్షలు కూడా ఎట్లుంటాయి. మన తిహార్ జైలు తర్వాత ఇంకొక జైలు ఉంది, ఏది కాలాపాని, రైట్? అక్కడ ఉన్నప్పుడు రంగూన్లో పెట్టేవాళ్ళు జైళ్ళలో. అప్పుడు ఏంది, చిన్న గది పెడతారు, లైట్లు ఉండవు, టోటలీ నో లైట్, ఏం అసలు లైట్లు కనపడే వాళ్ళకు. సో అట్లాంటి స్థితి లోపల కనీసం సంవత్సరాలు మన ఫ్రీడమ్ సబ్లిషన్ జైల్లో పెట్టారు. బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మామూలు లైఫ్ను లీడ్ చేయలేకపోయిన వాళ్ళు. చాలా టైం తీసుకుంది వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న చూడలేరు, సౌండ్లు వినబడాయి, అసలు వాళ్ళు మామూలుగా జీవితాన్ని గడపలేని స్థితి. అసలు వాళ్ళకు రాత్రి పగలు ఏందో తెలియదు, ఆకలి వేస్తుందా పోతుందా అది కూడా తెలియదు. అట్లాంటి ఫిజియలాజికల్ చేంజెస్ కూడా
రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా సీరియస్ కఠిన కారాగార శిక్ష అనేది ఎందుకు పెట్టారు? ఎందుకంటే చాలా స్వేచ్ఛగా చాలా ఫ్రీగా ఎప్పుడంటే అప్పుడు రాగలిగే అన్ని రకాలైన వాటిని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. you're not allowed to do it. You're not allowed to enjoy the air. You're not allowed to enjoy the light. You're not allowed to enjoy the good meal. You're not allowed to enjoy have the good comfortable natural calls. వీటన్నిటిని ఫ్రీ చేసేస్తారు. దాన్నే మనం కఠినగార శిక్ష అంటున్నాం. సో అతి మామూలుగా రాగలిగే ఏవి కూడా నీకు రాకుండా చేయడం, ఎందుకనంటే నువ్వు చాలా అమానుషమైన పని చేసావు కాబట్టి నీకు స్వేచ్ఛగా చాలా ప్రకృతి ప్రసాదించిన అన్నింటినీ నీకు ఇస్తే నువ్వు దుర్వినియోగం చేసావు వాటన్నిటిని, కాబట్టి యు ఆర్ నాట్ అలౌడ్ టు గో ఎనీవేర్ అని చట్టాలు అట్లా చేసి మనిషిని అట్లా పుష్ చేస్తాయి. అంటే నువ్వు తప్పు చేసే వచ్చావు ఇక్కడ అన్న భావన మైండ్ని ప్రిపేర్ చేసి తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను మోటివ్ చేసుకునేటట్టు తయారు చేస్తుంది. అంటే చాలామంది పొలిటీషియన్ ఫర్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారండి. ఓబులాపురం మైన్స్లో అరెస్ట్ అయ్యారు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నారు. నేను చూశాను హైదరాబాదు కోర్టుకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు కరుణాకర్ రెడ్డి వస్తే కరుణాకర్ రెడ్డి ఒళ్ళో తలబెట్టుకుని కోర్టు హాల్ బయట లాయర్ల ముందు ఏడ్చేసాడు చిన్నపిల్లవాళ్ళ. నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు ఇట్లా నా ఉండటం, బెయిల్ ఎందుకు రావట్లేదు, నేను బతకలేను, నాకు ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి అని గాలి జనార్దన్ రెడ్డి ఏడ్చేసాడు. రెండోది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా బిఫోర్ ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వేరు, అన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండొచ్చిన గాలి జనార్దన్ రెడ్డి వేరు. ఆ తర్వాత భక్తిభావం విపరీతంగా పెరిగిపోయింది. రోజు పొద్దున సాయంత్రం పూజలు, అసలు పూర్తిగా అసలు కంప్లీట్ గాలి జనార్దన్ రెడ్డి 2 అన్నట్టుగా ఉండిపోయింది. సో ఆ టైప్ ఆఫ్ చేంజెస్ చాలా మందికి వస్తాయి. చాలా అయితే ఇక్కడ హబిచువల్ అఫెండర్స్ అని ఉంటారు జైల్లో కొందరు. ఓకే, వాళ్ళు దే ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు జైల్లో పోతారు, ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు, మళ్ళీ నరాలు చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్తారు. సో దేర్ సైకలాజికల్ థాట్ ప్రాసెస్, దేర్ వైరింగ్ ఈజ్ టోటలీ ఫర్ దట్ ఓన్లీ. వాళ్ళు దీన్ని ఒక ట్రిప్ లాగా భావిస్తారు జైలుకి వచ్చిపోవడాలు. మీకు బాగా గుర్తుందా, రాయలసీమ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఆయన ఒక కేసులో రీసెంట్గా 2 ఏళ్ల క్రితం అనుకుంటా బహుశా వెహికల్స్ సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పంపారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, జైల్లో చాలా బాగుంది, టైం టు టైం భోజనం పెడుతున్నారు, లోపల గడ్డ పెరుగు పెట్టారు, దాని టేస్ట్ అయితే అద్భుతం, జైల్లోకి వెళ్ళినందుకు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటే చాలా నవ్వుతూ చెప్తున్నాడు ఆయన. సరే, కొందరు సైకాలజీ అలా ఉంటుంది అనుకుందాం. కాకపోతే ఇదే జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అది తప్పు చేసో లేకపోతే పొలిటికల్గా కావాలని టార్గెట్ చేసి అరెస్ట్ చేయటం పక్కన పెడతాం, వాట్ ఎవర్, వెళ్ళొచ్చిన తర్వాత వ్యక్తిత్వాలు కంప్లీట్ మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు, వెళ్ళొచ్చిన తర్వాత మోర్ అగ్రెసివ్ అయ్యాడు. కసి, నన్ను కావాలని ఇరికిచ్చారు, నన్ను కావాలని జైలుకు పంపించారు, 16 నెలలు జైల్లో పెట్టారని ఆ కసి కోపం ఆయన చేసిన పాదయాత్రలో కంప్లీట్గా అనిపించింది. 151 సీట్లతో గెలిచే స్థాయికి తీసుకెళ్ళింది. అట్లాగే చంద్రబాబు, అది అందరికి సాధ్యం కాదండి. అది నేను అంటున్నది, ఆ మాదిరిగా జగన్ మాదిరిగా అంత సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండటం సాధ్యమేనా అంటే అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. మనుషులు తనకు జరిగిన దీన్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలి అని తనతో తాను ఎట్లా మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు అనుభవించిన విషయం అది పవర్ఫుల్ కావాలా పవర్లెస్ కావాలనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మేజర్గా పొలిటికల్ లీడర్ యొక్క మేజర్ లక్షణమే అట్లా ఉండాలి. ఎలాంటి క్రైసిస్ అయినా సరే అది నాకు బెనిఫిట్గా నేను మార్చుకోగలగాలి అనే స్టేట్ ఆఫ్ మైండ్, అలాంటి స్పాంటేనిటీ, అలాంటి క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ పొలిటీషియన్స్ మాత్రమే బాగా సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి పొలిటీషియన్ అందరూ జైలుకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పవర్ఫుల్ అయ్యారు. నువ్వు ఎవరిదైనా తీసుకోండి, ఇండియాలో చాలామంది పొలిటీషియన్స్ రకరకాల నేరారోపణల మీద పోయినరు, నేరారోపణ ప్రూవ్ అయిన ఉన్నాయి, జైలుకు పోయినరు, వచ్చిండ్రు, స్టిల్ దే ఆర్ పొలిటీషియన్స్, స్టిల్ దే బికమ్ వెరీ పవర్ఫుల్. చాలా తక్కువ మంది పొలిటీషియన్స్ అట్లా జైలుకు వచ్చిన వాళ్ళు డిస్ఫంక్షన్లు అయిపోయారు, వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు అని అంటే వాళ్ళకు వచ్చిన క్రైసిస్ని దీన్ని మనకు బెనిఫిట్గా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనే ఒక స్ట్రాటజీ కానీ ఒక ఆలోచన కానీ లేకపోవడం వలన వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ డెఫినెట్గా అట్లా ఉపయోగించుకుంటారు. అట్లా ఉపయోగించుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే పొలిటికల్ సినారియోలో వాళ్ళు రాణించగలుగుతారు. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సర్వైవ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను సార్, నేనే కాదు కొన్ని కోట్ల మంది జనం, మేమంతా ఏంటంటే కాసేపు ఒక సినిమా కాసేపు సగం సినిమా చూడగానే బోరు కొట్టేస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది. మీరు ఈ మొబైల్ ఉంది, నాకు 2 గంటలు ఇవ్వకుండా మీరు లాక్కుని చూడండి, మీరు నన్ను చంపక్కర్లా,
ఆటోమేటిక్గా సెల్ఫ్గా నేనే అవును మానసికంగా ఏదో అయిపోతుంటాను. ఎందుకంటే మొబైల్ రాత్రి పడుకున్నప్పుడు కూడా ఫోన్ వచ్చిన ఫీలింగు, అవును లేకపోతే దాన్ని రాకపోయినా కూడా దాన్ని చూసుకున్నట్టుగా నై టచ్ ఆపరేట్ చేస్తున్నట్టుగా పడుకున్నప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. అవును ఇంత సైకలాజికల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నాం. సో ఇలాంటి ఒక మొబైల్ దూరం చేస్తేనే మానసిక స్థితి పడిపోతుంది కదా. ఇప్పుడు కవిత లాంటి వాళ్ళకి ఒకటి అధికారం దూరం అయిపోయింది, రెండు కోట్ల మంది వేల మంది కార్యకర్తలు మొత్తం దూరం అయ్యారు. ఒంటరిగా ఎవరో ముక్కు మొహం తెలియని ఖైదీల మధ్య దాదాపు ఇప్పుడు ఇప్పటికే 2 వారాల పైన ఉన్నట్టున్నారు ఆల్రెడీ. సో ఇలాంటి స్థితిలో ముందున్న కవితను మళ్ళీ చూడలేం కదా అంటున్నా. అట్లేం లేదండి, అది అట్లా ఏం జరగదు. అట్లా కార్యకర్తలు ఎడ దూరం కాలేదు, అది నీ పర్సెప్షన్. అది కార్యకర్తలు దూరం కాలేదు, అధికారం దూరం కాలేదు, ఫర్ టైం బీయింగ్. అది నువ్వు నీ నేరారోపణ ప్రూవ్ కాలేదు కదా, అయిన తర్వాత కదా అది నెక్స్ట్ స్టేజ్. ఓన్లీ రిమాండ్లో పెట్టారు అంతే. సో అది ఎట్లా ఇవన్నీ పోయినాయి అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది మనిషికి తను అవి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి దూరం చేసిరనే భావన ఉంటుంది, బాధ ఉంటుంది, రాంగ్ పర్సెప్షన్ నా మీద ప్రొజెక్ట్ చేస్తున్నారనే ఒక ఆందోళన ఉంటుంది తప్ప అదే ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ సెట్ బ్యాక్ ఫర్ ఎనీ పొలిటీషియన్. అంటే మగవాళ్ళు తట్టుకోగలరు, పొలిటీషియన్స్ తట్టుకోగలరు. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నా ఉద్దేశంలో స్త్రీ పురుషులు అంటూ ఉండదు. ఓన్లీ యూ షుడ్ లుక్ ఎట్ దమ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అన్ఫార్చునేట్ ఏందో మన భారతదేశంలో ఇంకా స్త్రీలు పురుషులు అని మాట్లాడుతున్నాం కానీ, బట్ దే ఆర్ టోటల్లీ వీ షుడ్ కన్సిడర్ దమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆమెకున్న నేపథ్యం కానీ గత 20 సంవత్సరాల నుంచి పొలిటికల్ సినారియోలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ షీ హ్యాజ్ ఆల్ స్ట్రెంగ్త్, ఆల్ ఎబిలిటీ టు కన్వర్ట్ దిస్ ఇంటూ హర్ బెనిఫిట్. అంటే టోటల్గా నేను ఓన్లీ కవిత గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, కవిత ఒక లేడీ, సరే ఆవిడ మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారా, నిజంగా తప్పు చేశారా అన్నది మీరు అన్నట్టు భవిష్యత్తులో తేలుతుంది. అంతే 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 భవిష్యత్తులో తేలుతుంది. సరే కోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చి నువ్వు తప్పు చేసావు, ఇన్ని నెలల్లో 8 సంవత్సరాలు జైలు శిక్ష వేసామనే వరకు మీరు అన్నట్టు నిందితురాలు మాత్రమే. ఇప్పుడు ఆడే పొలిటికల్ గేమ్లో సరే ఎవరు జైలుకి వెళ్ళినా కూడా అది సింపతి కన్వర్ట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా సింపతి ద్వారా ఓట్లు గెయిన్ చేసుకున్న సందర్భాలు చాలా రెగ్యులర్ జరుగుతుంది. మీరు మొదటి నుంచి అదే మాట్లాడుతున్నారు. పొలిటీషియన్స్ లోపలికి వెళ్ళి బయటకు సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాల్యుడేషన్ టు హర్ కెరియర్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కవిత గురించి మనం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, కవిత ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్. ఇవాళ రాసిన లేఖలో కూడా అదే ప్రస్తావన చేశారు. ఉమెన్ పొలిటీషియన్ని కావాలని బీజేపీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు నా మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారు అన్న ఆవేదన లెటర్లో కనిపిస్తుంది. రెండోది బిడ్డకి దూరం చేయటం, అందులో బిడ్డకి ఎగ్జామ్స్ అవన్నీ తర్వాత పక్కన పెట్టడం, బిడ్డకి దూరం చేశారన్న అందువల్లే మనం ఇవాళ ఇంత పెద్ద ఒక సీఎం కూతురు ఆవిడ, అందులోనూ అరెస్ట్ అయింది ఏ కేసులో, ఒక లిక్కర్ కేసులో. సరే మగవాళ్ళు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు వేరే కేసులో, దొంగతనం కేసులో, లిక్కర్ కేసులో, మగవాడిని కాబట్టి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక మద్యం కేసులో మహిళను అరెస్ట్ చేశారన్న అపవాదం ఉంటుంది. ఆటోమేటిక్గా జైల్లో ఖైదీలు కొంతమంది కలుస్తారు. సరే ఈవిడ విఐపి అన్నట్టు విఐపి ట్రీట్మెంట్ ఏమి లేనట్టుంది అక్కడైతే. సరే భోజనాల దగ్గర ఇంకో చోట మిగిలిన ఖైదీలు కలుస్తారు. సో మీరు పలానా కేసీఆర్ కూతురు, సీఎం కూతురు కవిత కదా, లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యావు కదా అని ఇట్లా అడగగానే మనసు చివుక్కుమని బాధకు గురయ్యే సందర్భాలు ఉంటాయి కదా. ఆ ఉద్దేశంతో నేను అడుగుతుంది. ఇదంతా బాధపడే పరిణామమే, బాధపడకుండా ఉండే పరిణామం కాదు. కాకపోతే ఏంటంటే ఒక మామూలు మనిషి పడే బాధకును ఒక పొలిటీషియను, ఒక వెల్ ట్రైన్డ్ పొలిటీషియన్కు తేడా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు ప్రతి క్షణాన్ని బాధపడుతూ తీసుకుంటే ఏంటి బెనిఫిట్? వాట్ ఇస్ ద యూస్? అవును నీ మీద నేరాపరం అయింది, యూఆర్ పుష్డ్ ఇన్ టు ది బిహైండ్ బార్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వాట్? ఒక ప్రొయాక్టివ్ పొలిటికల్ లీడర్ ఏం ఆలోచిస్తాడు? ఏదైనా నేరాపరం కాగానే దాన్నే పట్టుకుని అయ్యో నన్నన్నారు అని బాధపడరు. నెక్స్ట్ వాట్ అని ఆలోచిస్తారు. వాళ్ళ నెక్స్ట్ వాట్ అని ఆలోచించడంలోనే వాళ్ళు మళ్ళీ బౌన్స్ బాల్ లాగా బయటకు వస్తారు తప్ప వాళ్ళు ఆ బరువును పట్టుకొని మీద వేసుకొని వాళ్ళు ఇంకొంచెం బరువును యాడ్ చేసుకోరు. వాళ్ళు అట్లా యాడ్ చేసుకుంటే పొలిటీషియన్ ఎందుకు అవుతారండి? లెట్ ఇట్ బి ఎనీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ అని కానివ్వండి, సక్సెస్ఫుల్గా ప్రోగ్రెస్ అవుతున్న ఏ ప్రొఫెషనల్ అయినా కానివ్వండి, వెన్ దే ఆర్ రైజింగ్ వాళ్ళ జరిగే సంఘటనలు ఎప్పుడు కూడా దాన్ని పట్టుకొని కుమిలి బాధపడరు. వాళ్ళు పడగానే వెంటనే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తారు. హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ ఛాలెంజ్, హౌ టు రేజ్, వాట్ ఆర్ ద థింగ్స్ ఐ రిక్వైర్డ్, నాకు ఏమేంటి స్కిల్స్ అవసరం, నాకు ఏమేమి సపోర్ట్ అవసరం, ఎక్కడి నుంచి చేస్తే ఏం చేస్తే నేను దీని నుంచి బయటపడగలుగుతా అనే ఆలోచనే చేస్తారు. అట్లా ఆలోచించగలిగే శక్తి తెలివితేటలు ఉన్నోళ్ళే ఇట్లా పొలిటికల్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ రంగాల్లో కానీ పెద్ద పెద్ద బిజినెస్ అచీవ్మెంట్స్ కానీ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ఫిట్ అవుతారు. లేకుంటే దే పెరిష్ ఇన్ ద వరల్డ్.
సో రైజ్ కావాలనే కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే జరగగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏంటైనా చూస్తారు. సెల్ఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు స్ట్రాంగ్ మెంటాలిటీ, దే నీడ్ టు, ఇది న్యాచురల్ అండి. ఇప్పుడు నేను చిన్న పిల్లోడు, ఒక 2 years పిల్లోడు ఉన్నాడు, సైకిల్ తొక్కుంటే చిన్న సైకిల్ కింద పడ్డాడు, ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? రానే పడుకొని ఏడుస్తాడా? ఇమ్మీడియట్లీ గెటప్ లేస్తాడు. సో దట్ ఈస్ ఆ మెకానిజం ఆల్రెడీ నేచర్ హెస్ గివెన్ టు అస్. ఏ మనిషి అయినా సరే ఒక విషయంలో దెబ్బతిన్నాడు, పడ్డాడు అనగానే వెంటనే పైకి లేవాలనే కోరిక మన బ్రెయిన్, ఇది ఆల్రెడీ ప్రకృతి మనకు ఆ వైరింగ్ ఇచ్చేసింది. ఆ సక్సెస్ మెకానిజం ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హెడ్. సో ఈ లేచిన తర్వాత హౌ ఐ నీడ్ టు ప్రోగ్రెస్ అనేది మాత్రం డెఫినెట్గా అది రకరకాలైన కారణాలు ప్రభావితం చేస్తాయి. ఒక్కసారి కన్క్లూడ్ చేద్దాం సార్, కన్క్లూడ్ చేద్దాం. జస్ట్ బ్రీఫ్గా ఒక్క మాటని చెప్పండి. సరే, మీరన్న ప్రాసెస్ సరే, సెల్ఫ్ కౌన్సిలింగు ఉంటుంది, లేకపోతే చాలా స్ట్రాంగ్ మెంటాలిటీస్, ఉద్యమాలు చేసి వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి, సో మీరు అన్నట్టు ఓకే, మళ్ళీ తప్పుడు కేసులు బనాయించారు, రేపొద్దున మళ్ళీ వెళ్తాను, బయటకు వెళ్తాను, ప్రజల్లోకి వెళ్తానన్న ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ నిన్నటి వరకు నేనున్న ప్రపంచం వేరు, నేను అనుభవించిన విలాసాలు వేరు, నేను అనుభవించిన రాజభోగాలు వేరు, అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు, కంప్లీట్ దూరిపోయి, ఇంక్లూడింగ్ మొబైల్ ఇంటర్నెట్ లేకుండా ఎవరైనా బతకగలరు ఇప్పుడున్న పరిస్థితిలో. అది కూడా అక్కడ ఏమి ఉండదు. ఈవెన్ ఫోన్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుని అది కూడా ఫెసిలిటీ ఉండదు అనుకుంటారు, అది బయటకు మాట్లాడటానికి అది కూడా ఉండదు. ఎవరు ఉండరు, ఎటు చూసినా తెల్ల బట్టలు వేసుకున్న ఖైదీలు, అది కూడా కరడు కట్టిన నేరస్తులు, ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతుందా కవిత? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, సడన్గా మన కింద భూమి కృంగిపోయింది, ఓకే, కింద పడిపోతున్నారు, పడితే ఒక ఆధారం దొరికింది, ఏం ఆలోచిస్తారు అప్పుడు? అరే నేను ఇంతవరకు మంచిగా ట్యూన్ మాట్లాడుతుంటే ఏసీ ఉండే, ఇప్పుడు ఏసీ పోయింది, ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉంటే బాగుండు అని అనుకుంటారా? ఏమనుకుంటాం మనం? ఎట్లా బయట రాని ఆలోచిస్తాము, రైట్? సో ఇప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులకు నెట్టబడ్డ వాళ్ళు ఎవరైనా సరే ఈ భోగాల గురించి ఆలోచించరు. యూనో దే ఇమ్మీడియట్లీ ఎంటర్ ఇన్ టు ది సర్వైవల్ మోడ్. హౌ షుడ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్? దట్ ఈస్ అ వెరీ నార్మల్ రెస్పాన్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, బై ఎనీ హ్యూమన్ బీయింగ్, ఓకే, రైట్? ఈవెన్ జంతువులు అట్లా ప్రవర్తిస్తాయి. ఈవెన్ జంతువులు కూడా సేమ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటాం కదా, ఆ సర్వైవల్ నుంచి ఎట్లా సర్వైవ్ కావాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ లేవు అని బాధపడతారని నేను అనుకోను. అయినా ఆమె పుట్టుకతోటే అట్లాంటి దాంతో రాలే కదా. షీ హెస్ బీన్, షీ హాజ్ ఏ స్టోరీ టు గ్రో. సో యాజ్ అ వైజ్ పొలిటీషియన్, ఐ డోంట్ థింక్ ఇట్లాంటి దాంట్లో మీదేసుకొని కుమిలిపోయి బాధపడి తను డిస్టర్బ్ చేసుకుంటా అనుకోను. డెఫినెట్గా షీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు వర్క్అవుట్ అండ్ టు మేక్ హర్ సెల్ఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీరేంద్ర గారు. సో ఇక్కడ బిగ్ టీవీ ఒక చిన్న ప్రయోగం చేసింది. బేసిక్గా ఇంతకుముందు ఎవరైనా ఒక కేసులో నేరారోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ గురించి సైకాలజిస్ట్తో ఒక డిబేట్ పెట్టాల ఆలోచన ఎవరు కూడా చేయలేదు. బట్ ఇక్కడ కవిత ఒక మహిళ, సో దట్టు ఒక ఎమ్మెల్సీ, ఒక సీఎం కుమార్తె, ఒక మంత్రికి సోదరి, సో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు, ఒక జాగృతి అనే సంస్థను కూడా నడిపించారు. సో అంతటి ఒక పాపులర్ పర్సన్ ఈ రోజున ఒక సంబంధం లేని రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. సో ఆమెకు ఒక ప్రముఖురాలు కాబట్టి ఆమె సైకాలజీ ఏ విధంగా ఉంటుంది? ఇవాళ రాసిన 4 పేజీల లెటర్ చూసిన తర్వాత, తనకు కొడుకు గురించి ఆమె రాసిన ఆవేదన పూరితమైన అక్షరాలు చూసిన తర్వాత ఆమె సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోగలుగుతుంది అన్న దాని మీద ప్రజలకి, వాళ్ళ నమ్ముకున్న కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతోనే ఇవాళ ఈ డిబేట్ పెట్టడం అనేది జరిగింది. అంతేగాని కవితని ఎక్కడా కూడా తక్కువ చేసే ఉద్దేశము, కవిత గారిని కించపరిచే ఉద్దేశము ఎక్కడా మాకు లేదు. కవిత గారంటే మాకు చాలా గౌరవం ఉంది. కానీ ఆమె రాసిన 4 పేజీల్లో ఉన్న పదాలు, ఆ రాసిన లేఖలో ఉన్న ఆవేదన మొత్తాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ సైకాలజిస్ట్ వీరేంద్ర గారితో దాన్ని మీకు అందరికీ వివరించే ప్రయత్నం చేసి, ఒక్క కవితని కాదు, ఈ విధంగా అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్న అనేక మంది రాజకీయ నేతల సైకాలజీ ఏ విధంగా ఉంటుందో అన్న దాని మీదే మనం ఇవాళ డిస్కషన్ అంతా కూడా జరిగింది. ఇప్పటితో దీనికి సంబంధించిన సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ద షో.